నా పేరు డాక్టర్ రాఘవ సునీల్. నేను ఎండోస్కోపిక్ స్పైన్ సర్జన్ అండి. మన తెలుగు రాష్ట్రాల్లో వన్ ఆఫ్ ద ఫస్ట్ పీపుల్ నేను ఎండోస్కోపిక్ స్పైన్ సర్జరీ స్టార్ట్ చేసింది. గత 8-9 సంవత్సరాల నుంచి నేను ఎండోస్కోపిక్ స్పైన్ సర్జరీ చేస్తూ ఉన్నాను. చాలామంది నడుము నొప్పితో బాధపడుతున్న పేషెంట్స్ వచ్చి కొన్ని క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు. అందులో ఒకటి, ఈ నడుము నొప్పి డిస్క్ సమస్య వల్ల వస్తుందా లేదంటే కండరాల ఇబ్బంది వల్ల వస్తుందా అని అడుగుతూ ఉంటారు. జనరల్గా కండరాల ఇబ్బంది వల్ల వచ్చే నడుము నొప్పి ఎలా ఉంటుందంటే, ఒక వారం రోజులు మనం మందులు వాడినా వాడకపోయినా రెస్ట్ తీసుకుంటే తగ్గిపోతుంది. డిస్క్ సమస్యల వల్ల వచ్చే నడుము నొప్పి ఎట్లా ఉంటుందంటే, నెలల తరబడి ఒక్కోసారి సంవత్సరాల తరబడి కూడా ఈ ఇబ్బంది తగ్గకుండా ఇబ్బంది పెడుతూ ఉంటుంది. అంటే మనం ఏదైనా కొంచెం పని చేసినప్పుడు కానీ, కూర్చున్నప్పుడు కానీ నొప్పి బాగా తెలుస్తూ ఉంటుంది. ఆ నొప్పి నడుములో కానీ ఒక్కోసారి కాళ్ళలో కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ఎవరికైతే నడుము నొప్పి అన్నది 6 వారాల మించి ఉంటుందో వారికి మనము ఒకసారి పరీక్ష చేసిన తర్వాత కొన్ని టెస్టులు చేయాల్సి ఉంటుందండి. ఎంఆర్ఐ అనేది ప్రధానంగా చేసే టెస్ట్. ఎంఆర్ఐలో మనకు డిస్క్ సమస్య వల్ల ఇబ్బంది వచ్చిందా లేదంటే కండరాల ఇబ్బంది వల్ల వచ్చిందా అన్నది తెలుస్తుంది. కొన్నిసార్లు కొన్ని నొప్పులు సంవత్సరాల తరబడి గడుస్తూ ఉన్న ఎంఆర్ఐలో కూడా పెద్దగా ఓసారి ఇన్ఫర్మేషన్ రాకపోవచ్చు. అలాంటప్పుడు ఒక స్పెషల్ టెస్ట్ ఉంటుంది, డిస్కోగ్రామ్. అంటే ఎట్లాగైతే హార్ట్కి యాంజియోగ్రామ్ చేస్తామో బ్లాక్ ఉందో లేదో చూడటానికి, అలాగే నడుములో డిస్కోగ్రామ్ అనే ఒక ప్రొసీజర్ చేస్తాం. అంటే ఆపరేషన్ థియేటర్లోకి తీసుకెళ్ళి క్యాత్ ల్యాబ్లో చూసుకుంటూ ఆ డిస్క్లో ఒక స్పెషల్ డై వేస్తాం. అప్పుడు మనకు డిస్క్లో చిరిగి ఉంటే ఆ డై అన్నది ఒక పర్టికులర్ ప్యాటర్న్లో వెళ్తుంది అనమాట. అప్పుడు మనకు డిస్క్ చిరగడం వల్ల, డిస్క్ సమస్య వల్ల ఈ ఇబ్బంది ఉందన్నది కన్ఫర్మ్ అవుతుంది. అలాంటప్పుడు దానికి మందు వేయటం కానీ, ఎండోస్కోపీ ద్వారా లేజర్ చేసి దాన్ని ఆ చిరిగిన ప్రాంతాన్ని రిపేర్ చేయడం కానీ మనం చేసుకోవచ్చు.